మీడియా మిత్రులకి అందరికీ నమస్కారాలు। ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఈరోజు ఉదయంన నగర మేయర్ వసీం గారు ప్రెస్ మీట్ పెట్టి అనంతపురం నగరంలో చెత్త ఎక్కడికెక్కడ ఉందని స్వయాన కార్పొరేషన్ మేయర్ ఛాంబర్లోనే ఫోటోలు పెట్టుకొని తన కార్పొరేటర్లు అలాగే మేయర్ గారు ప్రెస్ మీట్ పెట్టిన సంగతి మనందరం చూసాము। నేను అందుకే ఈరోజు మన నగర మేయర్ గారిని ఒకటే అంటున్నాము, మన దేశంలో ఇంత చెత్త మేయర్ ఎక్కడైనా ఉంటాడా అని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం। ఎందుకు ఇంత చెత్త మేయర్ అని మేము అంటున్నామంటే, ఎవరైనా నగర ప్రజలకు ఏదైనా సమస్యలు వస్తే నగర మేయర్కు తెలియజేస్తారు। ఆ నగర మేయరే అనంతపురంలో ఈ పరిస్థితులు ఉన్నాయని ప్రజలకు అలాగే మీడియాకు తెలియజేస్తున్నారంటే ఇతను చెత్త మేయరా కాదా అని కూడా ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం। ఎందుకంటే నగరంలో చెత్తను సేకరించాల్సింది, పరిశుభ్రతను ఏర్పాటు చేయాల్సింది నగర మేయర్గా అతని బాధ్యత। అతని బాధ్యత నిర్వర్తించుకోకుండా పత్రికా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ఇలా మాట్లాడుతున్నాడంటే ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందా అని కూడా ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం। నగర మేయర్గా నీకు బాధ్యత లేదా? అనంతపురం నగరాన్ని పరిశుభ్రంగా అలాగే పారిశుద్ధ్యాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మీకు లేదా అని కూడా ఈ సందర్భంగా నగర మేయర్ గారిని అలాగే మీతో పాటు ఉన్న కార్పొరేటర్లని నేను అడుగుతున్నాను। అనంతపురం నగరంలో మీరు ఏ ఒక్క రోజైనా పారిశుద్ధ్యం పైన అయితేనేమి, అలాగే రోడ్ల విషయానికైతేనేమి, తాగునీటి సమస్యలు అయితేనేమి ఏ రోజైనా ప్రజల మధ్యకు వెళ్ళారా అని కూడా ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం। మీకు ప్రజలు ఓట్లేసి గెలిపించింది ఇందుకేనా అని కూడా ఈ సందర్భంగా నగర మేయర్ గారిని మేము ప్రశ్నిస్తున్నాం। కనీసం నీ వార్డులో కూడా పరిస్థితి ఎంతో దుర్మార్గంగా ఉంటే మేము వెళ్ళి అక్కడ ఆ పార్కుల్ని, అక్కడున్న మురికి వాటర్ని మేము శ్రమదానం పేరుతో మేము క్లీన్ చేసిన మాట వాస్తవం కాదా అని కూడా నగర మేయర్ గారిని మేము అడుగుతున్నాం। అంతేకాకుండా నువ్వు స్థానిక ఎమ్మెల్యే గారిపైన ఇష్టారు కొద్దీ మాట్లాడుతున్నావు। నీ నోరు అదుపులో పెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా నగర మేయర్ గారిని హెచ్చరిస్తున్నాం। ఎందుకంటే ఏ విషయానికి వస్తే ఆ విషయానికి ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి నోటికి ఏది వస్తే అది మాట్లాడితే మంచి పద్ధతి కాదని కూడా ఈ సందర్భంగా నగర మేయర్ గారిని హెచ్చరిస్తున్నాం। మీరు చెప్పిన మాటలనే కొన్ని మాటలను మేము మీ దృష్టికి తీసుకొస్తున్నాం। శారదానగర్ కళ్యాణ మండపం అలాగే క్లాక్ టవర్ వద్ద ఉన్న మున్సిపల్ కాంప్లెక్స్ ప్రస్తుతం ఎవరి ఆధీనంలో ఉన్నాయో చెప్పమంటారా అని మీరు ప్రశ్నలు అడుగుతున్నారు। ఆ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా మీపైనే ఉందని కూడా ఈ సందర్భంగా మేము నగర మేయర్ గారిని మేము అడుగుతున్నాం। ఎందుకు మీరు మేము అడుగుతాము మేము చెప్తామని ఎందుకు మీరు ఈ మాటలు మాట్లాడుతున్నారు? మీకు ఏదన్నా అన్యాయము అక్రమాలు జరిగింటే ప్రజలకు తెలియజేయండి। మీరు పదవి అయిపోతున్నాయి, మీకు కమిషన్లు రావనే బాధతో మీరు ఇతరులపైన నిందలు మోపడం, బురద జల్లడం కార్యక్రమాన్ని ఆపుకోవాలని కూడా ఈ సందర్భంగా నగర మేయర్ గారికి హెచ్చరిస్తున్నాము। మీరు అలాగే మరొక విషయం కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది, డంప్ యార్డ్ గురించి కూడా మీరు మాట్లాడతారు। డంప్ యార్డ్ గురించి మాట్లాడే అర్హత వైసీపీ పార్టీకి కానీ మీకు కానీ లేదని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం। 2019లో ఎన్నికల ముందు మీ అప్పటి ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారు ఏమని చెప్పారు? 2019లో మేము ఎమ్మెల్యేగా గెలిచిన మరుక్షణం ఇక్కడున్న డంప్ యార్డును మారుస్తామని చెప్పిన మాట వాస్తవం కాదా అని కూడా ఈ సందర్భంగా మేయర్ గారిని అడుగుతున్నాం। 2019 నుంచి 24 వరకు ఏ రోజైనా డంప్ యార్డు గురించి పట్టించుకున్న పాపాన ఉందా మీకు? మీరు మళ్ళీ ఇప్పుడు వచ్చి మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి డంప్ యార్డు గురించి మాట్లాడతారు। మా ఎమ్మెల్యే గారు 2024లో అక్కడ ప్రజలు పడుతున్న పరిస్థితులను గమనించి 2024 ఎన్నికలు అయిపోయిన తర్వాత గెలిచిన మరుక్షణం డంప్ యార్డు పైన శ్రద్ధతో అక్కడ డంప్ యార్డును మార్చాలని అహర్నిశలు కృషి చేస్తున్న మాట వాస్తవం కాదా అని కూడా ఈ సందర్భంగా నగర మేయర్ గారిని మేము అడుగుతున్నాం। మీరు డంప్ యార్డు గురించి అవాకులు చెవాకులు పేలితే ప్రజలు నమ్మే పరిస్థితిలో కూడా లేరు। అలాగే రోడ్ల విషయానికి వస్తాం, హౌసింగ్ బోర్డులో రోడ్డు నిర్మాణం జరుగుతుంటే దానికి మతం పేరు చెప్పి రాజకీయాలు చేయాలని చూస్తున్నారు। అయ్యా వసీం గారు, ఒక్కసారి
హౌసింగ్ బోర్డులోకి పోయి ఆ రోడ్డు కంప్లీట్ అయింది. ఆ విషయం కూడా మీకు తెలియకపోతే ఇంతకంటే దుర్మార్గమైన పరిస్థితి ఏమైనా ఉందని కూడా ఈ సందర్భంగా నగర మేయర్ గారిని మేము అడుగుతున్నాం. అంటే అనంతపురం నగరంలో ఎక్కడ రోడ్ల నిర్మాణం జరగకూడదు, అభివృద్ధి జరగకూడదు. ఏదైనా రోడ్ల నిర్మాణం చేపడితే అక్కడ మతాల పేరు, కులాల పేరు, వర్గాల పేర్లు తీసుకొచ్చి మీరు పబ్బం గడుపుకోవాలని చూస్తారు. రాజకీయం పబ్బం గడుపుకోవడమే మీ పార్టీ నైజం. మతాల పేరు, మతాల మధ్య, వర్గాల మధ్య చిచ్చు పెట్టడమే మీ నైజం. అలాగే మా ఎమ్మెల్యే పిఏ గారు ఎక్కడో పనులు ఆపారని కూడా ఈ సందర్భంగా మీరు చెబుతున్నారు. మేము మీ దృష్టికి ఒకటే తీసుకొస్తున్నాం. ఆ పని ఎమ్మెల్యే గారు, పిఏ గారు ఆపడం మీరు చూశారా? ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి మీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం. అంతేకాకోకుండా ఏదైనా ఒక పని, అదే 65 లక్షల ఏదో మున్సిపల్ పార్కు విషయానికి గోడ నిర్మాణం చేపట్టడం జరిగిందనేది నగర మేయర్ గారు చెప్తున్న మాట. దాన్ని అడ్డుకున్నారు ఎమ్మెల్యే పిఏ గారు అని. అయ్యా వసీం గారు, ఏదైనా ఒక కార్యక్రమం చేపడుతున్నాము లేదా ఒక అభివృద్ధి పనులు చేస్తున్నామంటే మనము ముందుగా భూమి పూజ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మీరు ఇలాంటి కార్యక్రమాలు కూడా చేపట్టకోకుండా 4 రోజుల క్రితమే ఆ పని ప్రారంభమైందని చెప్తున్నారంటే ఆ కాంట్రాక్టర్కు మీకు ఎంత కమిషన్ అందించాడో ఈ సందర్భంగా మాకు అర్థమైపోతుంది. అంటే అంత లోగుట్టుగా ఈ కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఏముందని కూడా ఈ సందర్భంగా నగర మేయర్ గారిని మేము అడుగుతున్నాం. ఏదైనా వస్తే అవినీతి అక్రమాలని కూటమి ప్రభుత్వం పైన, ఎమ్మెల్యే గారి పైన బురద చల్లడము మానుకొని అభివృద్ధిలో కలిసి వస్తే మంచిది. అయినా మీ టైం అయిపోయింది, ప్రజలు చీదరించుకుంటున్నారు. మీరు ఈరోజు పెట్టిన ప్రెస్ మీటు అనంతపురం ప్రజలంతా ఏమనుకుంటారో కూడా అర్థమయ్యే పరిస్థితిలో లేదు. మీకు ఇంతకంటే దౌర్భాగ్య పరిస్థితి మీకు వస్తుందని నేను ఊహించుకోలేదు. మీరే పారిశుద్ధ్యం గురించి ప్రెస్ మీట్లు పెట్టే పరిస్థితికి దిగజారంటే ఇంకా మీరు నగర మేయర్గా ఉండడం కంటే ప్రజలకు క్షమాపణ చెప్పి నా చేత కాదు, నేను ఈ పదవికి అనర్హున్నని నమస్కారాలు చెప్పి బయటికి రాజీనామా చేయాలని కూడా ఈ సందర్భంగా మేయర్ గారికి మేము తెలియజేస్తున్నాము. అంతేకాకుండా అనంతపురం నగరం మున్సిపాలిటీలో వర్కులు చేసేది కొంతమంది కాంట్రాక్టర్లు వర్కులు చేస్తుంటారు. ఆ కాంట్రాక్టర్ల పేర్లు కూడా అందరి దృష్టిలో ఉంది. ఏ కాంట్రాక్టర్నైనా మీరు పిలిపించి పనులు ఆపించాడు మా ఎమ్మెల్యే గారని మీరు చెప్పించగలరా? ఆ కాంట్రాక్టర్లు ఎవరెవరు వర్కులు చేస్తున్నారో మీకు లిస్టు పంపిస్తాం. మా దగ్గర లిస్టు కూడా ఉంది. ఈ లిస్టులో ఉండే వాళ్ళే అనంతపురం నగరంలో పనులు చేస్తున్నారు. వీళ్ళల్లో ఎవరినైనా మీరు పిలిపించి ఎమ్మెల్యే గారు పనులు ఆపమన్నారని మీరు చెప్పించగలరా? మీరు ప్రెస్ మీట్ పెట్టి ఇష్టాన్ని కొద్దీ మాట్లాడితే ఊరుకుండే పరిస్థితి లేదని కూడా ఈ నగర మేయర్ వసీం గారికి మరొకసారి హెచ్చరిస్తున్నాం. మీకు అనంతపురం నగరం టౌన్ ప్లానింగ్ ఆఫీస్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. మీరు ఏం చేయిస్తున్నారో మాకు అందరికీ తెలుసు. ఎమ్మెల్యే గారి పేరు అడ్డం పెట్టుకొని మీరు ఎంత వసూలు చేపిస్తున్నారో అనేది కూడా మా అందరికీ తెలుసు. అవి కూడా మేము బయట పెట్టడం జరుగుతుంది. మీకు టైం అయిపోయింది. మీ టైము ప్రజలు మిమ్మల్ని చీదరించుకున్నారు. ఇక ఇంటికి వెళ్ళడం మంచిదని కూడా ఈ సందర్భంగా నగర మేయర్ గారికి మరొక్కసారి తెలియజేస్తూ ఇలాంటి మాటలు మాట్లాడడం మంచి పద్ధతి కాదని కూడా హెచ్చరించడం జరుగుతూ ఉంది.